అందరికీ నమస్కారం. ప్రశ్నించే గొంతుక, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడం అంటే నారా లోకేష్ గారు నిరూపించారు. అది ఏంటంటే ప్రజలకు అవసరాలకు పనికి వచ్చే ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వ మరియు వక్ఫ్ భూములను రియల్ ఎస్టేట్ దారులకు దారాదత్తం చేస్తున్న అతి తక్కువ రూపాయికి 99 పైసలకు కేటాయిస్తున్న కూటమి ప్రభుత్వం మీడియా ప్రతినిధులు ప్రజలు ప్రశ్నిస్తే అవును మేము ఇస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నలు ఎదురు దాడులు ప్రశ్నించే వారిపైన కనుసైగలతో పంపించడము జరుగుతోంది. ఇది భవిష్యత్ తరాలకు రాజధానిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అవసరాలకు భూములే ఉండవు. ఇప్పుడు కూటమి అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు కూడా అలాగే దారాదత్తం చేస్తుంది, ప్రభుత్వం కూడా అలాగే ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తుంది. ప్రజలు మేల్కోవాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.